ఈ నెల 13న ఢిల్లీకి సీఎం చంద్రబాబు. విశాఖలో ఏర్పాటు చేసే డేటా సెంటర్ కు సంబంధించి ఢిల్లీలో కీలక ప్రకటన. విశాఖలో 3.5 గిగావాట్ల డేటా సెంటర్, 5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యం. ఈ నెల 14న కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో కీలక ప్రకటన. జగన్ గురించి విశాఖ సిపికి ఆ విషయం తెలియదా? మాజీ మంత్రి అమర్, వైఎస్ జగన్ జెడ్+ సెక్యూరిటీలో ఉన్నారనే విషయం సిపికి తెలియదా? పర్యటనకు ప్రజలు రాకుండా అడ్డుకోవాలని చూశారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా భారీ స్థాయిలో ప్రజలు వచ్చారు. దగ్గుమందు ఫార్మా కంపెనీ యజమాని అరెస్ట్. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన కోల్డ్ రిఫ్ దగ్గుమందు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లో మూత్రపిండాల వైఫల్యం కారణంగా 20 మంది మరణించిన కేసులో చర్యలు తీసుకున్నారు. మధ్యప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం కోల్డ్ రిఫ్ దగ్గుమందు తయారు చేస్తున్న శ్రేసన్ ఫార్మా యజమాని రంగనాథన్ను అరెస్టు చేశారు. పోలీసులు గురువారం ఉదయం చెన్నైలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక ఈ భారం మేం మోయలేం. ఇప్పటికే 2,700 కోట్ల బకాయిలు. నానాటికి పెరగడమే కానీ తగ్గడం లేదు. ఈ నెల 10 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ క్రింద అన్ని సేవలను నిలిపివేస్తాం. మహిళలకు అద్భుత అవకాశం. బ్యూటీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ, సర్టిఫికెట్, లోన్ తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ అందిస్తోంది. 3 నెలల ఈ శిక్షణతో సొంతంగా ఉపాధి పొందవచ్చు. ఉచితంగా సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. ఈ సర్టిఫికెట్ ద్వారా బ్యాంకు రుణాలు కూడా తీసుకోవచ్చు. 18 నుంచి 40 ఏళ్లలోపు మహిళలు అర్హులు. భారత్లోని 100 మంది సంపన్నుల జాబితాను విడుదల చేసిన ఫోర్బ్స్. ముఖేష్ అంబానీ $105 బిలియన్ మొదటి స్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ $92 బిలియన్ రెండో స్థానంలో ఉన్నారు. జిందాల్కు చెందిన సావిత్రి జిందాల్ $40 బిలియన్ మూడో స్థానంలో. టెలికాం దిగ్గజం సునీల్ మిట్టల్ $34 బిలియన్ నాలుగో స్థానంలో నిలిచారు. టెక్ బిలియనీర్ శివనాడర్ $33 బిలియన్ ఐదో స్థానంలో నిలిచారు. భార్యాభర్తలు రోజంతా తమ గ్రామంతో పాటు మండలంలోని ఇతర గ్రామాల్లో బైక్ పై తిరిగేవారు. భార్యాభర్తలు అలా వీధుల్లో విహరించడం మంచిదే కదా అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే. వారు తిరిగేది షికారు కోసం కాదు, ఇళ్లకు కన్నాలేసే పని కోసం. ఆ అమ్మాయిని మర్చిపోలేకున్నా పెళ్లైన 2 నెలలకే భార్యతో చెప్పిన భర్త, పెళ్లైన 2 నెలలకే ప్రేమించిన యువతి గుర్తుకొస్తోందని ఓ యువకుడు బలవన్ మరణానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా పట్టాభిపురంలో చోటు చేసుకుంది. ఫీజులు పెరిగినా, రిస్క్ ఉన్నా మనోళ్లకు మాత్రం అమెరికాపై మోజు తగ్గట్లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాలపై ఏకంగా $1,00,000 భారీ ఫీజు విధించడం ఇప్పటికే ఐటీ కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇక వీసా నిబంధనల్లోనూ కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు.